Students and my dear parents, JEE 2025 సెషన్ 1 ఎగ్జామినేషన్స్ ఓవరాల్గా 10 షిఫ్ట్లలో ఎగ్జామ్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ 10 షిఫ్ట్లలో ఏ షిఫ్ట్ అయితే అందరికంటే డిఫికల్టీగా ఉంటుందో ఆ షిఫ్ట్లో స్టూడెంట్స్కి తక్కువ మార్క్స్ వచ్చిన, అందరికంటే ఈజియెస్ట్ షిఫ్ట్ ఉన్న స్టూడెంట్స్కి ఎక్కువ మార్క్స్ వచ్చిన సేమ్ పర్సెంటేజ్ రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, సపోజ్ ఇప్పుడు అందరికంటే డిఫికల్టీ షిఫ్ట్ కనుక చూసుకుంటే ఆ స్టూడెంట్కి 180 మార్క్స్ వస్తే 99% వచ్చిందనుకోండి, పర్సంటేజ్ కాదు. అదే అందరికంటే ఈజియెస్ట్ షిఫ్ట్ ఉన్న స్టూడెంట్కి 220 మార్క్స్ లేదా 230 మార్క్స్ వచ్చినా అదే 99% రావడం జరుగుతుంది. సో ఇదే చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్కి. మనం రాసిన ఎగ్జామ్స్ ఓవరాల్గా 10 షిఫ్ట్లో ఏ షిఫ్ట్ రోజు స్టూడెంట్కి వెరీ డిఫికల్టీ పేపర్ వచ్చింది, వెరీ ఈజీ పేపర్ వచ్చింది, మోడరేట్ పేపర్ వచ్చింది అన్న దాన్ని బేస్ చేసుకొని వచ్చిన మార్క్స్కి పర్సంటేజ్ డిసైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు క్లారిటీగా అసలు ఏ షిఫ్ట్ డిఫికల్టీగా ఉంటుంది, మనకు రిజల్ట్స్ రావడానికంటే ముందే మీరు ఎలా తెలుసుకోవచ్చా లేదా, దానివల్ల యూజ్ ఉందా లేదా అనేది మీకు క్లారిటీగా ఎగ్జాంపుల్తో సహా క్లియర్గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కోసం మీకు డీటెయిల్స్ డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓన్లీ జోసా అండ్ సీసాప్ కావాలన్నా, లేదు జోసా ప్లస్ సీసాప్ అండ్ ఆల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలన్నా మెంటర్షిప్లో అయితే జాయిన్ అవ్వచ్చు. సో మనకు ఇప్పుడు 2025 సంబంధించి సెషన్ 1 జనవరి షిఫ్ట్లో 10 షిఫ్ట్లలో ఏది డిఫికల్టీ డిసైడ్ చేయడానికంటే ముందు చాలా ప్లేస్లలో మీరు చూసే ఉంటారు, రేటింగ్ ఇస్తుంటారు సబ్జెక్ట్ వైజ్గా. అవుట్ ఆఫ్ 10కి ఫిజిక్స్ 7 అనో, కెమిస్ట్రీ 8 అనో, లేదంటే అవుట్ ఆఫ్ 3కి 1.7 అనో, 1.8 అనో ఇలా రేటింగ్స్ ఇస్తూ ఉంటారు. ఈ రేటింగ్స్ వల్ల అసలు రియల్గా డిఫికల్టీ పేపర్ ఎంతవరకు డిసైడ్ చేయడం కరెక్ట్ అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారు, వినేవాళ్ళు కరెక్ట్ ఏదనేది తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి అనేదాన్ని కూడా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇక్కడ ఎన్టీఏ 10 షిఫ్ట్లలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మనకు రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా ఏ షిఫ్ట్ డిఫికల్టీ అనేది డిసైడ్ చేయడం ఇంపాసిబుల్ థింగ్. ఎందుకు అంటే మీకు చెప్తాను. మనం ఓన్లీ పేపర్ యొక్క రివ్యూ ఎలా చెప్తాం, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్టూడెంట్స్ ఇచ్చిన రివ్యూ బేస్ చేసుకొని చెప్తాం. ఇక్కడ ఎగ్జామ్ ఒక షిఫ్ట్లో మనకు సపోజ్ ఇప్పుడు 24th రోజు షిఫ్ట్ 1 మార్నింగ్ షిఫ్ట్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్ యొక్క కౌంట్ ఓవరాల్గా ఆల్మోస్ట్ 50,000 లేదా 60,000 వరకు ఉంటుంది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్టూడెంట్స్ ఆల్మోస్ట్ చూసుకుంటే 5,000 లేదా 8,000 వరకు మాత్రమే ఉంటారు కౌంటు. సో ఇక్కడ ఈ 5,000 8,000 స్టూడెంట్స్లో వచ్చిన ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని 50,000 60,000 యొక్క స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ని మెర్జ్ చేసుకొని ఇవ్వడం అనేది, హార్డ్ షిఫ్ట్ డిసైడ్ చేయడం అనేది ఇంపాసిబుల్ థింగ్. ఎందుకు అంటే మీకు చూపిస్తాను ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్. దీని ద్వారా ఇంకా మీకు క్లారిటీగా అర్థమవుతుంది చూడండి. సో మనకు 2024లో ఏప్రిల్ అటెంప్ట్ షిఫ్ట్ పేపర్స్ కంప్లీట్ అయిన తర్వాత ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్గా పేరు చెప్పుకునే ఒక ఇన్స్టిట్యూషన్ రేటింగ్స్ ఇవ్వడం జరిగింది. అవుట్ ఆఫ్ 3కి రేటింగ్ ఇస్తే ఎలా రేటింగ్ ఇచ్చింది, ఏ షిఫ్ట్ హార్డ్ అని ఇచ్చింది అనేది ఒకసారి ఫస్ట్ మీరందరూ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఏప్రిల్ అటెంప్ట్లో జరిగిన ఎగ్జామ్స్ 4th ఏప్రిల్ షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 5th ఏప్రిల్. ఇక్కడ మోస్ట్ టఫెస్ట్ షిఫ్ట్ ఏదని ఇచ్చారు చూడండి, 8th ఏప్రిల్ షిఫ్ట్ డి ఎగ్జామ్. అవుట్ ఆఫ్ రేటింగ్ 3కి రేటింగ్ 2.15 ఇచ్చారు. అంటే అన్ని షిఫ్ట్లలో ఇదే మోస్ట్ డిఫికల్ట్ షిఫ్ట్. ఈ షిఫ్ట్లలో అందరికన్నా తక్కువ మార్క్స్, అన్ని షిఫ్ట్లలో తక్కువ మార్క్స్ వచ్చిన స్టూడెంట్ కౌంట్ చేసుకుంటే 99% రావాలి. తర్వాత సెకండ్ మోస్ట్ డిఫికల్టీ షిఫ్ట్ ఏమి ఇచ్చారు, 2.08 ఇచ్చారు. దీని తర్వాత ఈ షిఫ్ట్ ఉండాలి యాక్చువల్గా మార్క్స్ విషయంలో కౌంట్ చేసుకుంటే. అందరూ నోట్ చేసుకోండి, ఇక్కడ మీకు ఏమి ఇచ్చారనేది ఒక్కసారి చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇదే ఇప్పుడు ఈ షిఫ్ట్ వైజ్గా ఇచ్చిన రేటింగే ఒక్కసారి రిజల్ట్స్ వచ్చిన తర్వాత రేటింగ్ ఎలా చేంజ్ అయింది చూడండి. ఇప్పుడు రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత స్టూడెంట్ యొక్క అందరి మార్క్స్ కౌంట్ చేసుకున్నప్పుడు అందరికంటే డిఫికల్టీ షిఫ్ట్గా రేటింగ్ ఇచ్చిన షిఫ్ట్ ఎక్కడ ఉంది చూడండి, మోస్ట్ డిఫికల్ట్ 8th రోజు షిఫ్ట్ టు ఎగ్జామ్. కానీ ఇక్కడ ఎన్ని మార్క్స్ వచ్చాయి, 208, 99%కి స్టూడెంట్ యొక్క మార్క్స్. అంటే
ఈ షిఫ్ట్లో 208 మార్క్స్ వచ్చాయంటే మిగిలిన అన్ని షిఫ్ట్లలో స్టూడెంట్కి ఇంతకంటే చాలా ఎక్కువ మార్క్స్ రావాలి. ఇదే మోస్ట్ డిఫికల్టీ షిఫ్ట్ వాళ్ళు ఇచ్చిన రేటింగ్ ప్రకారం చూసుకుంటే. మరి ఇక్కడ చూడండి, దీనికన్నా తక్కువ మార్క్స్ వచ్చిన షిఫ్ట్ ఉన్నాయా? 198, ఇక్కడ 187. మరి నెక్స్ట్ మోస్ట్ డిఫికల్టీ షిఫ్ట్ ఇంకొకటి ఏమి ఇచ్చారు? 2.05 రేటింగ్తో. మరి రేటింగ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చాయి? 204. మరి యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన రేటింగ్ ప్రకారం ఈ రెండు షిఫ్ట్లలో అందరి షిఫ్ట్ల కంటే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకే పర్సంటేజ్ 99% అయినా 99.9 అయినా ఏదైనా ఉండాలి. మరి ఉందా? ఇక్కడ చూడండి, ఈ షిఫ్ట్ చూడండి, లేదు. ఈ షిఫ్ట్కి ఉందా? లేదు. కానీ ఇక్కడ ఇచ్చిన రేటింగ్ కంటే మోస్ట్ డిఫికల్టీ షిఫ్ట్గా ఇక్కడ ఏ షిఫ్ట్ ఉంది? 187 మార్క్స్తో 5th రోజు షిఫ్ట్ 1 ఎగ్జామ్ ఉంది. ఇక్కడ రేటింగ్ ఎంత ఇచ్చారు? అవుట్ ఆఫ్ 3కి 1.80 అని ఇచ్చారు. 1.80 ఈజీ షిఫ్ట్గా రేటింగ్ ఇచ్చిన షిఫ్ట్ రిజల్ట్స్ తర్వాత మోస్ట్ డిఫికల్టీ అయిపోయింది. అందరికంటే మోస్ట్ డిఫికల్టీ షిఫ్ట్గా ఇచ్చిన పేపర్ అనేది 208 మార్క్స్, అంటే 215 మార్క్సే అందరికంటే ఈజియెస్ట్ పేపర్. ఈ పేపర్కి జస్ట్ 7 మార్క్స్ డిఫరెంట్లో ఈ పేపర్ ఉంది, కానీ మోస్ట్ డిఫికల్ట్ కాదు, మోడరేట్గా వచ్చిన పేపర్. సో ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది కదా. మీరు ఏ ఇన్స్టిట్యూషన్స్ అయినా, ఏ టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చే రేటింగ్ బేస్ చేసుకొని ఒక షిఫ్ట్ హార్డ్ అని డిసైడ్ చేయడం, లేదా ఒక షిఫ్ట్ ఈజీ అని డిసైడ్ చేసి మీ మార్క్స్ ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసుకొని, పర్సంటేజ్ ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసుకొని డిసప్పాయింట్ ఎవరు అవ్వకండి. చాలా వీడియోస్లో మీకు చెప్తూ ఉంటారు, ఈ షిఫ్ట్ డిఫికల్ట్, ఈ షిఫ్ట్ ఈజీ, కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మారడానికి ఛాన్స్ ఉంటుందని చెప్తూనే ఇది డిఫికల్ట్ అని డిసైడ్ చేసేస్తారు. అది మీరు చూసి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చాలా స్ట్రగుల్ అవుతారు. అరే మా షిఫ్ట్ ఈజీ షిఫ్ట్ అంట, మాకు మార్క్స్ తక్కువ వస్తున్నాయి, మార్క్స్ తక్కువ వస్తే మాకు పర్సంటేజ్ రాదేమో అని డిసప్పాయింట్ అయిపోయి ఈ రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారమే ఈ 5th రోజు షిఫ్ట్ 1 ఈజీ పేపర్ అని చెప్పి రేటింగ్ 1.0 ఇచ్చిన స్టూడెంట్స్ అందరూ ఆ రోజు స్ట్రగుల్ అయి ఉంటారా? వాళ్ళందరూ పేరెంట్స్ డిసప్పాయింట్ అయి ఉంటారా? రిజల్ట్స్ వచ్చేసరికి ఇది డిఫికల్టీ షిఫ్ట్ అయిపోయింది. అలాగే ఇది మోస్ట్ డిఫికల్టీ షిఫ్ట్ అని చెప్పే వరకు అందరు స్టూడెంట్స్ పేరెంట్స్ ఓకే, మాది మోస్ట్ డిఫికల్ట్ వచ్చింది అంటే మాకు 150 మార్క్స్ వచ్చినా చాలు, 160 వచ్చినా చాలు అనుకొని రిలాక్స్ అయిపోతారు. కానీ రిజల్ట్స్ వచ్చేసరికి ఏమైపోయింది? ఇందులో మోడరేట్ పేపర్ అయిపోయింది. దానివల్ల లాస్ అయ్యారు. ఏం లాస్ అయ్యారు? నెక్స్ట్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్కైనా వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ అయినా లాస్ అవుతారు. ఒక్కసారి డిసప్పాయింట్ అయిన స్టూడెంట్ మళ్ళీ ప్రిపరేషన్ న్యూగా స్టార్ట్ చేయడమైనా, ఆ డిసప్పాయింట్ నుంచి బయటికి రావాలన్నా చాలా టైం పడుతుంది. కాబట్టి నా ఒక రిక్వెస్ట్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అందరికీ ఒకే ఒకటి, ఏ షిఫ్ట్ అందరికంటే డిఫికల్టీ షిఫ్ట్, ఏది ఈజీ షిఫ్ట్ అనే విషయం మీరు రిజల్ట్స్ వచ్చేంత వరకు ఎక్కడ చూసినా డిసైడ్ చేసుకోకండి, దాని గురించి ఆలోచించకండి. మీ వంతుగా మీరు 100% ఎఫర్ట్ పెట్టి మీ ఎగ్జామ్ కంప్లీట్ చేశారు. ఇప్పుడైతే వెళ్ళి క్వశ్చన్ పేపర్లో మళ్ళీ క్వశ్చన్స్ మార్చడం కానీ, మీరు రాసిన ఆన్సర్స్ మార్చడం కానీ ఎవరూ చేయడానికి పాసిబిలిటీ లేదు. మీరు చూడాల్సింది ఏంటి? రిజల్ట్స్ రోజు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎన్ని మార్క్స్కి ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఆ మార్క్స్కి మీకు పర్సంటేజ్కి కావాల్సిన సీట్ వస్తుందా లేదా మాత్రమే చూసుకోండి. సో కంప్లీట్ గైడెన్స్ కోసం మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్తో పాటు స్క్రీన్లో కూడా ఉన్నాయి. ఇప్పటికైనా పేరెంట్ అండ్ స్టూడెంట్స్ అందరికీ అర్థమై ఉంటుంది. ఎవరైనా ఇంకా స్ట్రగుల్ అవుతున్నారో, డిసప్పాయింట్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ.